హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. శంకర్ గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు నటించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ తెలుసుకుందాం. ఈ సినిమా రివ్యూ తెలుసుకునే ముందు సామాజిక అంశాలకు సంబంధించిన సినిమాలని చాలా బాగా తీస్తుంటారు. ఇంత గతంలో తను తీసిన సినిమాలను కూడా ఈ కాన్సెప్ట్తో తీసిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్ అయినాయి. భారతీయుడు అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్. కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు 2 సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శంకర్ గారు తన సినిమాల్లో దాదాపు సినిమాని ఒక 3 గంటల సేపు అయితే ఖచ్చితంగా తీస్తుంటారు. ఈ 3 గంటల సేపు శంకర్ గారు ఖచ్చితంగా అయితే సినిమా స్టోరీ అయితే చెప్తారు. మిగతా డైరెక్టర్లతో పోల్చితే ఒక రాజమౌళి గారు, శంకర్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్లో ఏదో కొన్ని సన్నివేశాలు అలా చూపించుకుంటూ వచ్చి సెకండ్ హాఫ్లో స్టోరీ అయితే మొదలు పెడతారు. కానీ శంకర్ గారి సినిమాల్లో అయితే ఫస్ట్ సీన్ నుంచి స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. ఎక్కడా కూడా ఎక్స్ట్రా సీన్ అంటూ సినిమాలో ఉండదు. సీన్స్ అయితే చాలా ఎమోషనల్గాను అర్థవంతంగానైతే అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత భారతీయుడు 2 మనం చూడబోయేటప్పుడు ఖచ్చితంగా అయితే భారతీయుడు పార్ట్ 1 ఎలా ఉందనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే దానికంటే ఇది ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా చూసినట్లయితే సినిమాలో ఎక్కడా కూడా ఈ భారతీయుడు 2 సినిమాలో ఎక్కడా కూడా శంకర్ గారి మార్క్ ఎక్కడైతే లేదు. చాలా సోసోగానే ఉన్నాయి. సీన్స్ అన్నీ చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పట్లో కరప్షన్ అనేది ఒకప్పుడు కాలంలో అవినీతి అంటే చేతికి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అది వేరే వేరే రూపాంతరాలు చెందింది. ఎవరో అయితే డైరెక్ట్గా తీసుకోవట్లేదు. దాంట్లో రకరకాల ఆన్లైన్ ఫెసిలిటీస్ కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా అయితే అవినీతి అయితే జరుగుతూ ఉంటుంది. కానీ శంకర్ గారి సినిమాలో చూపించిన విధానంలో 1996లో వచ్చిన భారతీయుడు లాంటి సన్నివేశాలనే చూపించారు తప్ప కొత్తగా ఈ జనరేషన్ తగ్గట్టుగా సన్నివేశాలను అయితే డిజైన్ అయితే చేసుకోలేదు. చాలా అవుట్డేటెడ్ సన్నివేశాలు అయితే సినిమాలో ఉన్నాయి. సినిమాలో చాలా ఫస్ట్ హాఫ్ అయితే కథలోకి రావడానికి చాలా టైం తీసుకుంది. రిపీటెడ్ సీన్స్తో అయితే సినిమాని అయితే ఫస్ట్ హాఫ్ లాగించేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుందని చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో కమల్ హాసన్ గారి డిఫరెంట్ గెటప్స్ కావచ్చు, కమల్ హాసన్ గారి యాక్షన్ తప్ప సినిమాలతో శంకర్ గారి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, చేంజింగ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సన్నివేశాలు కానీ అయితే లేవు. ఈ సినిమా మరొక మైనస్ చెప్పుకోవాలంటే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. భారతీయుడితో పోలిస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అయితే 0 లెవెల్స్ అని చెప్పొచ్చు. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పాటలు కావచ్చు, ఎక్కడ అయితే సినిమాకి అయితే ఎక్కడ హెల్ప్ అయితే అవ్వలేదు. చాలా లోలో అయితే మ్యూజిక్ అయితే ఉంది. ఈ సినిమాని శంకర్ గారు డైరెక్ట్ చేశారా అన్నంత డౌట్ వచ్చే విధంగా సినిమాలో సన్నివేశాలు అయితే ఉన్నాయి. స్టోరీ ఎక్కడైతే కనిపించినప్పటికీ సీన్స్ మీద మాత్రమే సినిమాని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. సినిమాలో ఓవరాల్ గా నాకేం నచ్చిందంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత థర్డ్ పార్ట్ కి సంబంధించిన ట్రైలర్ అయితే చూపించారు. ఇందులో విషయం అయితే ఉంది అన్నట్లుగా అయితే ఆ చివరి చూపించిన 2 నిమిషాల ట్రైలర్ అయితే బాగుంది తప్ప సినిమాలో ఈ భారతీయుడు 2 సంబంధించిన సినిమాలో ఎక్కడ సన్నివేశాలు అయితే మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే అయితే నేనైతే ఈ సినిమాకి 200 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ మాత్రమే గిట్టుబాటు అయింది. నాకైతే అనిపించింది చెప్పాను. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.